హలో ఫ్రెండ్స్, అందరికీ జై మాతాది. ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు కదా? తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పుండ్రి. మేము కూడా అందరం చాలా చాలా బాగున్నాం. నా పేరు రూపాలి. ఈరోజు నేను హల్వా చేసిన. మనకు తీపి తినబుద్ధి అయినప్పుడు ఇట్లా ఎప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా బాగుంటుంది. దేవుడికి నైవేద్యం కూడా పెట్టచ్చు. ఇప్పుడు తయారు చేసే విధానం చూసుకుందాము. ఇప్పుడైతే నేను శనగపిండి తీసుకున్నా. చూస్తున్నారు కదా కటోరాకి ఎంత తీసుకున్నానో నేను. ఇది ఏమో సజ్జ పిండి. సజ్జ అంటే బాజరా పిండి. చూసిరు కదా కటోర మెజర్మెంటు. ఇదేమో రవ్వ కూడా చూస్తున్నారు కదా ఎంత తీసుకున్నానో అంతే తీసుకోవాలి. ఎంతమంది ఉంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. మాకైతే మేము 4-5 ఉన్నాం కాబట్టి అంత తీసుకున్నా. ఇప్పుడు మొత్తం కూడా ఒక్క దాంట్లో వేసుకోవాలి. వచ్చేది శ్రావణ మాసం, మనం దేవుడికి నైవేద్యాలు పెడుతూనే ఉంటాము. అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక పెద్ద తాంబూలం తీసుకొని అందులో వేసుకుంటాను అన్నట్టు పిండి మొత్తము. ఇంకా మంచిగా కలుపుకొని ఒక చిటికడంతా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి పోసుకోవాలి. ఒక చెంచాడు నెయ్యి పోసుకున్న తర్వాత ఒక చెంచా పాలు పోసుకోవాలి. ఇవి అన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. 2 చేతులతోని ఇట్లా రఫ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలపాలంటే అంత మంచిగా కలపాలి. అట్లా కలిపితే అది మొత్తం పిండి రవ్వ లెక్క అయిపోతుంది అన్నట్టు ఇట్లా కలుపుకుంటే. ఇప్పుడు నేను సన్నప్రవ్వ వాడిన, అక్కడ బొంబాయి రవ్వ ఉండేది ఉంటే ఇంకా బాగా మంచిగా అవుతుంది. శనగపిండి కూడా కొంచెం అంతా రవ్వ మాదిరిగానే ఉండాలి. సజ్జలు ఉండేది ఉంటే మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చు రవ్వ లెక్క. ఇట్లా ఉంటే ఇంకా బాగా మంచిగా ఉంటాయి ఈ హల్వా. చూసిండ్రు కదా నేను ఎంత రఫ్ చేసుకున్నా అయితే అట్లా వచ్చేసింది అన్నట్టు కొంచెము. ఇంకా ఇప్పుడు మొత్తము ఒక కాడ జమ చేసుకొని ఇంకా ఇదైతే జల్లించుకోవాలన్నట్టు. జల్లడ పట్టుకుంటే ఇంకా మంచిగా వచ్చేస్తుంది. మనకు ఏ రవ్వ అయితే కావాలో హల్వా కోసానికి ఆ రవ్వ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ హల్వా మనము గోధుమ పిండి, రవ్వ, రాగి పిండి వీటితోటి కూడా చేసుకోవచ్చు. మక్క పిండి ఉంటే మక్క పిండితో కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్లనే చేసుకోవాలి. ఇట్లనే మొత్తం జల్లించుకోవాలి. ఇక కొంచెం అంతా ఉండలు పట్టు ఉంటుంది కదా, అది మొత్తం కూడా ఇట్లా రాయాలన్నట్టు చేయితోని మంచిగా వచ్చేస్తుంది. ఇంకా మొత్తం జల్లడ పట్టుడు అయిపోయిన మోలే ఇంకా ఇట్లా దొడ్డుగా మిగిలింది అన్నట్టు పిండి. ఇంకా అదైతే నేను కటోరలో తీసి వేసేసుకుంటాను. ఇంకేమన్నా కచ్చరా గిచ్చరు ఉంటే అది కూడా వెళ్ళిపోయింది అన్నట్టు దాంట్లో నుంచి. ఇప్పుడైతే పిండిని మొత్తం ఒక దగ్గర చేసుకొని ఇంకా బెల్లంది కొలత తీసుకుంటాను అన్నట్టు. ఇంతకుముందు మీరు చూసినట్టు పిండిది ఎంత అయితే కొలత ఉండేనో అంతే నేను బెల్లంది కూడా కొలత తీసుకున్నా. ఎక్కువ తీపి తినేటోళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువ తీసుకోవచ్చు. మేమైతే తక్కువ తింటాం కాబట్టి అంతే తీసుకున్నా ఎంతైతే పిండి ఉండేనో. ఇప్పుడైతే ఆ కటోరకు సంబంధించి బెల్లం తీసుకున్నా కదా అంతకంటే ఎక్కువ నీళ్లు పోసుకున్నా. కటోర నర నీళ్లు తీసుకొని ఇట్లా బెల్లంలో పోసి ఇంకా స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. బెల్లంది పాకమచ్చుడు అవసరం లేదు. బెల్లం నీళ్ళు వేడయ్యేంతే లోపు ఇప్పుడైతే ఒక సగం కటోర నెయ్యి తీసుకొని ఒక కడాయిలో అయితే వేసేసుకున్నా. ఇప్పుడు మనము జల్లడ పట్టుకొని పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని ఎంత కలుపుకోవాలంటే ఈ మొత్తం కలరు చేంజ్ అయ్యేదాకా మంచిగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నట్టు. మొత్తం నెయ్యి కూడా పైకి వచ్చేయాలి. అట్లా కలుపుకోవాలి. ఎంత మంచిగా అవుతుందంటే అంత మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఈ నీళ్ళు ఉడికైనాయి కదా, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. ఇంకా ఇక్కడ మీరు చూస్తారు కదా ఆ పిండి కూడా ఎంత మంచిగా వచ్చేసిందంటే అంత మంచిగా వచ్చేసింది. నూనె కూడా పైకి వచ్చింది. అయితే కొన్ని పాలు పోసుకుంటాను. ఇట్లా పాలు పోసుకుంటే ఏమవుతుందంటే చూస్తున్నారు కదా ఇంకా దొడ్డుగా వచ్చేసింది కదా రవ్వ, అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. 1-2 చెంచాలే పోసుకున్న పాలు. ఇప్పుడు చూడండి ఇక బెల్లమి నీళ్ళు పోసుకుంటాను. ఆ బెల్లం నీళ్ళు ఉడుకున్నాయి. ఇక్కడ ఆ షీర కూడా ఉడుకున్నది అన్నట్టు. ఇక ఇట్లా పోసుకుంటా మెల్లమెల్లగా పోసుకుంటా కలుపుకోవాలి. అందులో శనగపిండి ఉన్నది కాబట్టి గట్టి పడుతుంది. అందుకు నేను నీళ్ళు ఎక్కువ పోసుకున్నా. బెల్లం నీళ్ళు ఇనికిన కొద్దీ ఆ బెల్లం నీళ్ళు మళ్ళీ పోసుకుంటా ఇట్లా కలుపుకుంటా ఉండాలి. మనకు ఎప్పటిదాకానైతే హల్వా అనేది స్మూత్గా అనిపించదో అప్పటిదాకా కలుపుకుంటూనే ఉండాలన్నట్టు. ఇంతకుముందు నేను కటోరలో నెయ్యి తీసుకున్నా కదా, ఆ నెయ్యి ఎందుకు వేస్ట్ చేసుడు, అందులో కూడా ఉడుకు నీళ్ళు పోసిన అన్నాడు బెల్లమి అది కూడా యాడ్ చేసుకున్నా. ఇంకా బాగా మంచిగా కలుపుకోవాలి. ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా అవుతుంది. నోట్లో వేస్తే కరిగిపోతుంది అన్నట్టు ఈ షీరనైతే. ఇప్పుడైతే కొంచెం కుడక పొడి ఇలాచీల పొడి వేసుకున్నాను అన్నట్టు.
ఇప్పుడు మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇంకా బాదాం ఉంటుంది కదా, కొంచెం అంతా బరకగా చేసుకొని వేసేసుకున్నా. ఇంకా ఇప్పుడు మొత్తం హల్వా అయితే రెడీ అయిపోయింది. చూసినారు కదా ఎంత స్మూత్గా ఎంత మంచిగా అయిందో. తినటానికి కూడా అంతే మంచిగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇట్లా మీకు ఒక ఇష్టమైన ఉంటే తప్పకుండా చేసుకొని అయితే చూడుండ్రి. మొత్తానికైతే నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను. ఎంతో రుచికరమైన హల్వా రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. నన్ను సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరదాకా నేనైతే హల్వాను ఎంజాయ్ చేస్తా. సరేనా? మళ్ళీ కలుద్దాము. ఓకేనా? బాయ్, టేక్ కేర్.